నువ్వు ఆ చేప తిన్నాక చెప్పు నాకు, మళ్ళీ ఎప్పుడన్నా ఇటు వచ్చినా కూడా అంత గ్యారెంటీ అది. ఆ గ్యాస్ వచ్చినాయి అవి ఆ చేపలు తింటే వేస్ట్. టైము ఇది ఏంటది చేప? తీసుకోవాలి ఉన్నదా? ఇలా శని ఎందుకు ఉండదు మరి? ఇప్పుడు కాదు సీజన్ ఉండదు, ముంచిల వరకు ఉంటుంది. బుగ్గలు ఎందుకన్నట్టు మరి? జుట్టుకి జుట్టు తీసేస్తుందంటే చేపలు పోతలేవని. ఇన్లేసా ఇప్పుడు రాదు, అది వేరే వాళ్ళు. జర్ఫండి అబ్బబ్బా ఇవన్నీ బొమ్మలే కదా? మాకు ఫుల్ కాయలు ఉన్నాయిరా, చెట్టు కాయలు ఉన్నాయి. మాకు కాయలు ఉన్నాయి, గింజల కోసం. అది పలగొట్టి ఒకవేళ వస్తే వెళ్తాయి, చాలా వెళ్తాయి. బాగా తొందరగా వస్తాయి. ఉల్లిపాయలు మనం వీటి పేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను జస్ట్ ఇప్పుడు ఈ చేపల పులుసు కోసమే ఇది మన చెట్టు. ఇప్పుడు మెంతికూర అనేది కంపల్సరీ మనకు స్పెషల్ అన్నట్టు. చేపల కూరలో మెంతికూర ఖచ్చితంగా కొత్తిమీర ఉండాల్సిందే. జీలకర్ర మెంతుల పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా. ఇది కొంచెం మంచిగా మసిలిన తర్వాత చేప ముక్కలు వేసుకొని పచ్చి
అయిపోయింది, దింపేద్దాం. ఓకే, ఇది ట్రై చేస్తా. ఒక్క మాత్రం బాగా ఉడికిందమ్మా. ముఖ్యంగా నేను అసలు నాకు కూడా మార్కులు నేను వేసుకోవచ్చు హ్యాపీగా, ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంది. రవ్వులైనా కానీ మనకి ఎక్కువ శాతం చేపలు తినే అలవాటు ఉంటే మాత్రము ఇవి ఎంజాయ్ చేయొచ్చు. లేదంటే మనం బొమ్మ చేపలకు వెళ్తే అందులో కొంతవరకు ముళ్ళు అనేది తక్కువ ఉంటుంది. కానీ ఏదేమైనా రవ్వు కానీ బంగారుతీయ కానీ బొచ్చి అంటారు కదా, అస్సం కూర మాత్రము చాలా సెట్ అయిపోయింది. నేను అసలు ఊహించలే ఇంత వస్తుందని. బాగుంది. అవకాశం ఉంటే మాత్రము నాన్ వెజ్ అంటే ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ ప్రియారిటీ మాత్రం చేపలకు ఇవ్వండి. పిల్లలకు కూడా మనం చిన్నప్పటి నుండి అప్పుడప్పుడు తినిపిస్తూ ఉంటే వాళ్ళకు కూడా కొంచెం అలవాటు అయిందంటే చేపలు అనేది సులభంగా తినడం అలవాటు అవుతుంది. చిన్నప్పుడు మనం అసలు ఎటువంటి అలవాటు చేయకపోతే చేపలు మాత్రం పెద్దగా మనకు అంత ఇష్టపడకపోవచ్చు. సరే, ఏదేమైనా ఈరోజు మాత్రం నేను చేసిన చేపల కూర మాత్రం నిజంగా ప్రామిస్ అండి, చాలా బాగున్నాయి. ఏదైనా కొత్త అవుతుందేమో అనిపించి కొంచెం భయమైంది, కానీ చాలా బాగున్నాయి. ఓకే అండి, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. చేపల కూర మాత్రం నా చేతి చేపల కూర నేను టేస్ట్ చేస్తున్నా, అదిరిపోయింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.